ఆరీరారో ఆరీరారో ఆరారో ఆరీ. ఏంటి వీరా? ఎన్నాచప్పా టెన్షన్ ఏంటి? రే లేదు కుక్కుపుడి యూనిఫామ్ ఇస్త్రీ చేస్తున్నాను. ఇందులో టెన్షన్ ఏముంది? నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, మీరు ఎప్పుడు టెన్షన్గా ఉన్నా మీరు ఇస్త్రీ చేస్తారు. అదేమి లేదు, చెప్పలేని ప్రశాంతత. ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఒక్కసారి ఇస్త్రీ చేశానంటే అంతా సాఫ్ అయిపోతుంది. చూడ్డానికి చాలా బాగుంటుంది. నేను మొదట్లో వచ్చినప్పుడు ఎవరిని చంపాను, ఎన్ని బుల్లెట్లు కాల్చాను అన్ని లెక్కలేసుకుంటూనే ఉన్నా. తర్వాత ఒకరోజు అన్నీ వదిలేశా. ధారావి బ్యాంకు నడపటం కోసం నియమాలు ఏర్పాటు చేయటం ఎంత ముఖ్యమో ఆ నియమాలు పాటించడం కూడా అంతకన్నా ఎంతో ముఖ్యం. నా కుటుంబం కూడా అది పాటించాలి. దేవాలయం లొకేషన్. ఇక ఇది తలైవన్ ఇల్లు. తలైవన్ ఇంటి దగ్గర నుంచి గుడికి వెళ్ళేది 2 మార్గాలు. ఈ సన్నగా ఉన్న రూట్, పెద్దగా వెడల్పుగా ఉన్న రూట్. సన్న రూట్ తీసుకుందాం, మినిమం ఎక్స్పోజర్. లేదు రాజీ, తలైవన్ వెడల్పు రూట్లోనే వెళ్తాడు. ఎందుకంటే తను కేవలం కారులో మాత్రమే బయలుదేరుతాడు, కవర్ కోసం. అంతేకాకుండా సన్న రూటు అతని కాన్వాయ్కు చాలా నేరో. ఇదే ఇంపార్టెంట్ పాయింట్. షార్ట్ టర్న్. ఇక్కడ అతని కాన్వాయ్ స్లో అయ్యే తీరాలి. ఇక్కడే లేపేదాం చెత్తన కొడుకుని. కారు 100% బుల్లెట్ ప్రూఫే సార్. షాట్ ఎలా తీసుకోగలం? కారు చాసిస్ మార్కింగ్ చెప్పాలి. మిమ్మల్ని ఎవరు పంపించారు సార్? అది నీ ప్రాబ్లం కాదు. మిగతా డెలివరీ ఇచ్చాక త్వరగా కావాలి. అయిపోతుంది సార్, ఎల్లుండి కల్లా అయిపోతుంది సార్. ఉదయాన్నే కావాలి. డబుల్ అమౌంట్ ఇస్తా. మీరు ఇద్దరు 24/7 సోషల్ మీడియాని మానిటర్ చేస్తూ ఉండండి. ఓకే ఓకే సార్. కీప్ మీ అప్డేటెడ్. శత్రు సార్, నాకు కావాల్సింది ఈ మిషన్ కోసం మన ఫోర్స్లో వితిన్ ఎవరున్నారో వాళ్ళకి వినిపించకూడదు. మీ జామర్ కమ్యూనికేషన్స్, ఆ లైన్స్ అన్ని ఎవరితోనూ కనెక్ట్ అవ్వకూడదు. తప్పకుండా సార్. అండ్ చాలా ఫాస్ట్గా ఫినిష్ చేయి. సార్ ఒక్క నిమిషం సార్, 2 రూట్స్లోనూ మన వాళ్ళు అసైన్ అయ్యారు. ఏంది అక్క, టీకా కోసం వచ్చాం. పోయిన వారం వచ్చారుగా, మళ్ళీ వచ్చినారా? అది 2వ టీకా కూడా అయిందా? అయింది. జరుగో జరుగో. అనిత, ఆ ఏరియాలో అంతా కన్ఫ్యూషన్ ఉండాలి. రే లైలా మజ్ను, యాడికి వస్తున్నారు? పోలియో డ్రాప్స్ గవర్నమెంట్ పంపింది. మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారా? ఇక్కడ పోలియో గిళ్ళు అక్కర్లేదు. చల్ చల్ పో పో పో. ఇదంతా ఫ్రీయేనా? వెర్రిపు.
నీ గుద్దం మీద టీకే వేసేస్తాను. ఒక్కసారి చెప్తే అర్థం కదా? దిగే. ఏయ్, ఇలాంటి వాళ్ళని లోపలికి రానివ్వకో. ఏమంటున్నాడు టోరస్కర్ బిల్డర్? అతను టోటల్ 6 కడుతున్నాడు. వాటిలో ఒక్కొక్కటి డూప్లెక్స్ పెంట్ హౌస్ మనది. అబ్బా, అమ్మే టైంకి చాలా కష్టమవుతుంది. మార్కెట్ చాలా డౌన్. అది నిజమే. మా అందరి కోసం మా ధారావియే చాలు. అతనికి చెప్పు క్యాష్ కావాలని. సరే, ప్రాజెక్ట్కి ప్రాబ్లం వస్తే మేము సాల్వ్ చేస్తాం. సప్లైస్ నమస్తే నాన్న. సప్లయర్ మనవాడే ఉండాలి. సరే సరే. అలాగే ప్రాజెక్ట్లో 51% నాది. సరే తలైవా, అలాగే చేద్దాం. సలాం చాచా. వాలేకుం సలాం. ఈ కాకుల లైఫ్ సెట్ అయిపోయింది చాచా. కష్టపడకుండా సంపాదిస్తాయి. కాకి అరుపు నాకు చాలా ఇష్టం. చెప్పండి, ఏ పని మీద వచ్చారు? ఈ కాకులు కావాలి. పోలీసులు చేతబడి చేస్తున్నారా? అటు ఇటుగా అలాగే అనుకో. బిహారీ, ఆ రోజు నువ్వు జాహ్నవి మేడం గురించి ఏదో మాట్లాడావు. ఆ రోజు ఏమన్నా? ఆవిడ భర్త సంతోష్ అప్పుడు ప్రాణాలతో ఉన్నాడు. అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ వాల్మారేతో పాటు పార్ట్నర్షిప్ లో ఉండేవాడు. ఇక్కడ గవర్నమెంట్ సింధుదుర్గ్లో పోర్ట్ పెట్టాలి అనుకుంది. వాగ్మారేనే చెప్పాడు. అబద్ధం చెప్తున్నాడు. ఆమె సుర్వే మేడం వాళ్ళ ఆయన ఆ ఏరియా వాడే. వాడు ఆయన పేరు మీద ఎన్నో ప్లాట్లు కొన్నాడు. జాన్వి సుర్వే తెలివైన ఆవిడ. కొత్త పోర్టు అంటూ అక్కడ ప్లాట్ రేట్లు పెంచేస్తుంది. ఏదో ఒక రోజు అన్ని అమ్మేసి ప్రాజెక్ట్ ఆపేస్తుంది. అంతా అయిపోతుంది. నువ్వు మన డబ్బులు అక్కడ పెట్టొద్దు. సరే, నాకు అర్థమైంది. ₹1 పెట్టొద్దు. అర్థమైంది. ఆ ఏరియాలో సప్లై కోసం మంచోడిని చూసి పెట్టు. అన్నా నమస్తే. ఫ్రాన్సిస్ మాట ఏమైంది? అబ్బా, బాస్కి తన ఏరియాలో మాల్ అమ్ముతున్నాడు. వాడి పని ఎలాగైనా ఆపాలి త్వరగా. తలేవా, ఆ పని నేను చూసుకుంటాను. ఫ్రాన్సిస్ని చంపేయండి. అందరిలోనూ భయం పుట్టింది.